విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చి విపణిలో విక్రయించేదాకా కర్షకులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. సమస్య వెనుక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలకు అండగా నిలబడటానికి ముందుకొచ్చాడు ఓ యువకుడు. తన ఆలోచనలను హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్తో పంచుకొని మరో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టాడు. రైతుల సమస్యలకు సాంకేతిక పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నాడు. పురాతన సాగు విధానాల్ని పాటిస్తున్న వ్యవసాయ ఆధారిత భారతదేశంలో హరిత విప్లవంతో మార్పులు తీసుకువచ్చిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడైన ఆయన నేటికీ నిరంతరం కర్షకుల కష్టాల్ని తీర్చేందుకు శ్రమిస్తున్నాడు. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా వ్యవసాయ పరిశోధనల వైపు యువతను నడిపిస్తున్నాడు. గురువు స్వామినాథన్ ఆదర్శంగా ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ కు శ్రీకారం చుట్టాడు హైదరాబాద్ యువ శాస్త్రవేత్త మేకర్స్ హైవ్ సీఈఓ ప్రణవ్ కుమార్. బీఎస్సీ చదివిన 24 ఏళ్ల ప్రణవ్ కుమార్ హైదరాబాద్ ఫిలిం నగర్లో మేకర్స్ హైవ్ అనే సాంకేతిక సంస్థను నిర్వహిస్తున్నాడు. చెన్నైలోని టీసీఎస్ పరిశోధన విభాగంలో డ్రోన్ సాంకేతికతపై పనిచేసిన ఈ యువకుడు ఈ పరిజ్ఞానాన్ని రైతుల కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సూచనలతో ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనే నినాదంతో మేకర్స్ హైవ్ ను ఏర్పాటు చేశాడు. గురువుగారు స్వామినాథన్ గారు ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉండేవారు, ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు కంట్రీస్ విత్ గ్రెయిన్స్, నాట్ గన్స్. అంటే ఏ దేశంలో అయితే ధాన్యం ఎక్కువ ఉంటుందో ఆ దేశమే పురోన్నతి చెందుతుంది. ఎక్కడైతే గన్స్ కన్నా గ్రెయిన్స్ అనేవి ఇంపార్టెంట్. మనం ప్రపంచంలో ఏమి లేకపోయినా, టెక్నాలజీ లేకపోయినా బ్రతకగలుగుతాము, ఏమి లేకపోయినా బ్రతకగలుగుతాం. కానీ తిండి లేకుండా ఎవరు బ్రతకలేరు. సో ఆ తిండిని సృష్టించే అన్నదాతకి ఏమీ లేకుండా తను ఆత్మహత్య చేసేసుకుంటున్నాడు. అటువంటి దౌర్భాగ్యం మళ్ళీ ఈ దేశంలో కలగకూడదు అన్నదే ఈ మేకర్స్ హైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైతు విత్తనం నాటే దశ నుంచి పంట ఉత్పత్తుల్ని విక్రయించే వరకు దాదాపు 13 దశల్లో తోడుండేలా ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రాజెక్టును ప్రణవ్ తీర్చిదిద్దాడు. నాణ్యమైన విత్తనాలు, భూసార పరీక్షలు, పంట రుణాలు, మార్కెట్ ఆధారంగా ఎలాంటి పంటలు వెయ్యాలి వంటి విలువైన సూచనలు అందించే ఏర్పాటు చేశాడు. పంట చేతికొచ్చాక దళారీ లేకుండా నేరుగా రైతులు మార్కెట్లో అమ్ముకునేందుకు అవసరమైన సాయాన్ని సైతం ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అందించనుంది. వాతావరణ మార్పుల్ని తెలుసుకునేందుకు సోలార్ పవర్ వెదర్ స్టేషన్ సేవల్ని సైతం అందుబాటులోకి తెస్తోంది. ప్రతి ఒక్క విలేజ్ లో కూడా వీకేసీ ఇంకా వీఆర్సీ, విలేజ్ నాలెడ్జ్ సెంటర్, విలేజ్ రిసోర్స్ సెంటర్ ఒక సెటప్ చేయబోతున్నాం. అక్కడ రైతు కేవలము ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్కి ఇంటిగ్రేట్ చేస్తాం. సో రైతు ఆ విలేజ్ నాలెడ్జ్ సెంటర్కి వెళ్ళి జస్ట్ తన ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తే చాలు, తన ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఏంటనే తెలుస్తుంది. రైతుకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రతి ఒక్క విలేజ్లో కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి తను ఫోన్ చేస్తే తన ఆధార్ నెంబర్ చెప్తే చాలు, తనకున్న తన పంటలో తనకి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, తన సాయిల్ అవ్వచ్చు, తన వాటర్ అవ్వచ్చు, తన వెదర్ డేటా అవ్వచ్చు, తన ఊరికి సంబంధించిన వెదర్ డేటా అవ్వచ్చు, తన పంటకు సంబంధించిన డ్రోన్ డేటా అవ్వచ్చు, వీటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తూ మనము రైతుకి తన ప్రాబ్లమ్స్ ఏంటి, తనకున్న సొల్యూషన్స్ ఏంటని మనం చెప్పగలుగుతాం. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రాజెక్టుపై ప్రణవ్ 30 మంది ఉద్యోగులతో 2.5 ఏళ్లుగా శ్రమిస్తున్నాడు. ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రణవ్ జనవరిలో తెలంగాణలోని 10,000 మంది రైతులతో ఈ ప్రాజెక్టును ఆచరణలో పెట్టబోతున్నాడు. వ్యవసాయంలో ఆశించిన మార్పులు తెచ్చేందుకు ముందడుగు వేయబోతున్నాడు. ఎంఎస్ స్వామినాథన్ గారు ఎంఎస్ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, మేకర్స్ హైవ్ కలిసి ఒక ఎంఓయూ చేసుకొని దీని టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ మొత్తం మనం చేయాలి అని చెప్పి ఇప్పుడు మనము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేస్తున్నాము. 2019లో దాదాపు ఒక 10,000 మంది రైతులతో దీని ఫస్ట్ కేస్ స్టడీ మనం చేయబోతున్నాము. అది మోస్ట్లీ మన తెలంగాణలోనే చేయబోతున్నాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అన్నది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రూపంలో ఉంది. 2019లో దాదాపు 10,000 మంది రైతులతో కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 2020లో అది ఒక రాష్ట్రంలో చేయబోతున్నాం. మనము మోస్ట్లీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ చేయబోతున్నాము. 2019లో
ఒక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 2020లో ఇది దాదాపు 6 రాష్ట్రాల్లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇప్పటికే సుమారు 15 రాష్ట్రాల ప్రభుత్వాలతో ప్రణవ్ చర్చలు జరిపాడు. రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాల్ని ప్రభుత్వాల సాయంతో అందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాడు. 2020 నాటికి 6 రాష్ట్రాల్లో ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అమలు చేయాలని సంకల్పించాడు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. మన మెయిన్ ఏమేంటంటే ఫస్ట్ గవర్నమెంట్ ద్వారా దీన్ని తీసుకెళ్లాలి అని మనం దాదాపు ఒక 10-15 డిఫరెంట్ రాష్ట్రాల్లో వీటి గురించి ఆల్రెడీ చీఫ్ మినిస్టర్స్ అవ్వచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, అగ్రికల్చర్ మినిస్టర్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కలిసి డీటెయిల్గా వీళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేశాము. మేకర్ సాహిబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని ఒక గ్లోబల్ విలేజ్ లాగా ఒక విలేజ్ లాగా తయారు చేయగలిగితే అక్కడికి ప్రతి ఒక్కరు దాదాపు ఒక ఊళ్ళో 3,000 మందిని మీరు ఒకసారి ఊహించుకోండి. ఒక 3,000 మంది భారతదేశంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ దానికి సొల్యూషన్ గురించి ఆలోచిస్తూ వర్క్ చేయడం అన్నది మా ముఖ్య ఉద్దేశం. ఒక 5 ఏళ్లలో దీన్ని అచీవ్ చేయగలుగుతామని మేము ఆకాంక్షిస్తున్నాం. రైతులకు అండగానే కాదు, దివ్యాంగులకు తోడుగా నిలబడేందుకు ప్రణవ్ ఆధ్వర్యంలోని మేకర్స్ హైవ్ వినూత్న పరికరాల్ని తయారు చేస్తోంది. ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారు మళ్లీ పూర్తి స్థాయిలో పనిచేసేలా ప్రత్యేక రోబోటిక్ హ్యాండ్స్ ను సిద్ధం చేస్తోంది. మేకర్స్ హైవ్ కొత్త చేతులు తయారు చేస్తోంది. అంటే ఇవేంటంటే కంప్లీట్లీ ఫుల్లీ ఫంక్షనల్ రోబోటిక్ హ్యాండ్స్. ఈ చెయ్యి ఓపెన్ క్లోజ్ అవ్వడానికి EMG సిగ్నల్స్ వస్తాయి. సో ఇప్పుడు చెయ్యి ఎవరికైతే యాంప్యుటేట్ అయిపోయి ఉంటుందో వాళ్ళకి ఆ EMG డేటా మనం తీసుకొని ఈ రోబోటిక్ హ్యాండ్ ద్వారా దానికి పంపిస్తున్నాము. 38 నుంచి 42 లక్షల మధ్యలో ఉంటాయన్నమాట. మనం ఇక్కడ మేకర్స్ హైవ్లో మాత్రము ఇంకా అందరికీ అవైలబుల్ ఉండేట్టు భారతదేశంలో దాదాపు అరౌండ్ ఒక 2 లక్షల రూపాయలకే ఈ చేయి అవైలబుల్ ఉండేట్టు మనం ఒక చేతులు తయారు చేస్తున్నాము. ఇవే కాకుండా దీని ఎక్స్టెన్షన్ కింద తర్వాత మనం బ్రెయిన్ కంట్రోల్డ్ వీల్ చైర్ లాంటివి కూడా తయారు చేస్తున్నాము. ప్రణవ్ నిర్వహిస్తున్న మేకర్స్ హైవ్ కార్యాలయం సైతం ఉద్యోగుల పెంపుడు జంతువులతో కాస్త విభిన్నంగా కనిపిస్తోంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది పెంపుడు జంతువులతో కార్యాలయానికి రావచ్చు. వాటి మధ్య గడుపుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు. మేకర్స్ హైవ్ ను ఒక టెక్నో గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణవ్ ముందుకు సాగుతున్నాడు. పంట పొలాల్లో ప్రణవ్ నాదాన్ని మోగిస్తున్నటువంటి ప్రణవ్ సాంకేతికత ద్వారా రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. అంతేకాకుండా వచ్చే రోజుల్లో దేశ సరిహద్దుల్లో పోరాడే జవాన్ల కోసం కూడా తన వంతు కృషి చేసేందుకు తన సైన్యంతో సిద్ధంగా ఉన్నాడంటున్నాడు ప్రణవ్. కెమెరామెన్ రాంబాబుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.